హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎయిర్ కండిషనర్ ఇన్స్టాలేషన్ సమయంలో రైట్ హోల్ వేయడం కరెక్టా, లెఫ్ట్ హోల్ వేయడం కరెక్టా అనేది తెలుసుకుందాం. అంటే రైట్ హోల్ వేస్తే కలిగే లాభాలు ఏంటి, లెఫ్ట్ హోల్ వేస్తే కలిగే లాభాలు ఏంటి అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం అనమాట. విషయం క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ఫ్లాట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, లేకపోతే ఇండివిజువల్ హౌస్ అనుకోండి, రైట్ హోల్ ఎంచుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే కారిడార్ ప్రొవిజన్ ఉంటుంది, లేదా 5-6 అడుగుల సిపాయిబలతో వర్క్ కంప్లీట్ చేసేయచ్చు. ఫ్యూచర్లో సర్వీసింగ్ కోసమైనా రిపేర్ కోసమైనా ఎక్కువగా కష్టపడాల్సిన పని ఉండదు. అలా కాకుండా మీ ఫ్లాట్ వచ్చి అపార్ట్మెంట్లో 2nd ఫ్లోర్లో, 3rd ఫ్లోర్లో లేదా 4th, 5th ఫ్లోర్లో ఉందనుకోండి, లెఫ్ట్ హోల్ వేయించుకోవడమే బెటర్. ఎందుకంటే రైట్ హోల్ వేస్తే ఇండోర్ ఫ్లేర్ నెట్స్ అనేవి ఫిక్స్ చేసేందుకు రోప్ మీద టెక్నీషియన్ దిగి రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో కెమికల్ సర్వీస్ చేయించాలన్నా కూడా తాడు మీద దిగి రిమూవ్ చేయాలి, అలాగే వర్క్ అయ్యాక తాడు మీదనే దిగి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అదే మనం లెఫ్ట్ హోల్ వేయిస్తే యూనిట్ యొక్క పైపింగ్ కనెక్షన్ అనేది ఇంటి లోపలే ఉంటాయి, కాబట్టి గ్యాస్ లాక్ అండ్ అన్లాక్ కోసం మాత్రమే తాడు మీద దిగాల్సి ఉంటుంది. విండో ఆప్షన్ ఓపెన్ టైప్ ఉందనుకోండి, ఇంకా మంచిది. అవుట్డోర్ యూనిట్ని కిటికీ కింద ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ టైం రిస్క్ చేయాల్సిన పని లేకుండా మనం వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కొన్ని అపార్ట్మెంట్స్లో ముందుగానే రైట్ హోల్ వేయించి ఇచ్చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో తప్పదు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ముందు వెనక ఆలోచించకుండా మరొక హోల్ వేసి ఏసీ ఫిక్స్ చేసుకుంటే ఇక ఫ్యూచర్లో ఆలోచించాల్సిన పని ఉండదు. విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఇంటికి రైట్ హోల్ బెటరా, లెఫ్ట్ హోల్ బెటరా అనేది మీరే ఆలోచించుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వారి ఇంటి కన్స్ట్రక్షన్ టైంలో ఇది ఉపయోగపడుతుంది. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.